వ్రతానాయకం బ్రోహి మే కృపాయా శంభో గురు మహత్వం ఉత్తమం. రెండో ప్రశ్న అడుగుతా ఉంది పార్వతీదేవి. పరమేశ్వరుడు, ఓ పరమేశ్వర, మీరు సర్వధర్మజ్ఞులు. ఎటువంటి వారు మీరు? అన్ని ధర్మాలు గురువుకు తెలిసి ఉంటాయి. భూమికి ఒక ధర్మమే ఉండాలి, జలానికి, అగ్నికి, వాయువుకి, ఆకాశానికి, నక్షత్రాలకు, సృష్టిలో ప్రతి దానికి ఒక ధర్మమే ఉండాలి. చెవికి ఒక ధర్మమే, వినే ధర్మం. చర్మానికి స్పర్శ నెరిగే ధర్మం. గురువుకు సర్వధర్మజ్ఞులని పార్వతీదేవి పరమేశ్వరుడు స్తుతిస్తా ఉంది, ఆయన్ను పొగుడుతూ ఉంది. గురువులను మనం కూడా బహువచనంలో మీరు అని మాట్లాడుతూ, గురు సన్నిధానంలో సిగ్గు బిడియం లేకుండా భయము భక్తి కలిగి తెలియని వాడు అడగాల. మనం తమ్ముడు ఉండకూడదు, ఏమనుకుంటాడేమో అనుకోకుండా. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి గురు మహత్యము గొప్పదంట కదా, అన్ని మహత్తుల కంటే గురు మహత్యం మహత్తు గొప్పది. ఇప్పుడు కొంతమంది కొన్ని మహత్తులు చూపిస్తారు. సాయిబాబా యూబూది ఇచ్చినాడు, ఉంగరాలు ఇచ్చినాడు, కైవారం తాత కానీ లేదా సాయిబాబా యేసు ప్రభు చచ్చిపోయిన బతికిచ్చినాడు. ఇవన్నీ కథలు ఉన్నాయి. ఆ మహత్తుల కంటే గురు మహత్యం గొప్పదంట. అదేదో ఒక ప్రాంతంలో ఒక చోట చూపించే మహత్వం. గురు మహత్వం అంతటా ఎప్పటికీ అన్ని కోణాల్లో నీ సందేహాలు సంశయాలు పోగొట్టి నీకు కావలసినటువంటి జనన మరణ ఘోర సంసార బాధను పోగొడతాడు. ఎవరు? అంత మహత్వం ఆయన దగ్గర. ప్రత్యక్ష దేవుణ్ణి చూపిస్తాడు, నీ స్వరూపాన్ని ఏమో నీకు తెలియజేసి విడిపిస్తాడు. ఎన్నిళ్ళమ్మా